Hi guys, welcome to RR 444 All-Rounder. మ్యాచ్ నెంబర్ 7 SRH వర్సెస్ LSG. నిన్న మ్యాచ్ అయితే అందరూ పెద్ద హై స్కోరింగ్ మ్యాచ్ జరుగుతుంది అనుకున్నారు. కాకపోతే అంత హై స్కోరింగ్ గేమ్ అయితే కాదు. హై స్కోరింగ్ గేమే అది. కాకపోతే ఆ బ్యాటింగ్ పిచ్ మీద అదైతే హైయెస్ట్ స్కోర్ అయితే కాదు నాకు తెలిసి. 190 అంటే T20 గేమ్స్లో పెద్ద స్కోరే అనమాట. కాకపోతే LSG బ్యాటింగ్ చూస్తే మాత్రం అదేదో చిన్న 120 130 రన్ చేజ్ అయినట్లుగా 16 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ LSG వచ్చేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు అన్నమాట. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు భయ. LSG క్యాప్టెన్ అయితే రిషబ్ పంత్. అతను కామెంటేటర్ అడిగాడు, లైక్ మీరు SRHకి బ్యాటింగ్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద స్కోర్స్ కొడుతున్నారు కదా అంటే పంత్ ఏమన్నాడు తెలుసా, డజంట్ మ్యాటర్ హౌ మెనీ రన్స్ దే స్కోర్, వీ గోనా చేజ్ ఇట్ డౌన్ అని నవ్వుకుంటూ చెప్పాడు. నేనైతే ఏదో అనుకున్నా, ఈరోజు ఏదో ప్లాన్ చేశాడు గట్టిగా అనుకున్నా, ఆవిష్కాన్ని తెచ్చాడు భయ్య. లాస్ట్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ తన బౌలింగ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా యూజ్ అవుతుంది. కాకపోతే వాళ్ళ బౌలింగ్ ఎక్స్పీరియన్స్తో పోల్చుకుంటే మాత్రం వీళ్ళైతే అందరూ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్సే. అండ్ ఏ టీం అయినా గెలిచాలంటే 6 మెయిన్ బౌలర్స్ ఉంటుంది అనమాట T20లో. అదే LSGలో చూసుకుంటే మాత్రం 3 మెంబర్స్ ఉన్నారు భయ్య. అది కూడా వాళ్ళ ఇండియన్ టీంలో అస్సలు ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు. మిగతా వాళ్ళు ముగ్గురు అసలు డెబ్యూ కూడా చేయలేదు. అసలు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు భయ్య. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని రిషబ్ పంత్ మ్యాచ్ని గెలిపించాడంటే సలాం కొట్టాలి భయ్య నీకైతే. అండ్ ఫస్ట్ SRH బ్యాటింగ్ చేస్తూ అభిషేక్ శర్మ వచ్చేసి తొందరగానే అవుట్ అయిపోయాడు అనమాట. లాస్ట్ మ్యాచ్ మాదిరే అది కూడా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో నికోలస్ పురాన్ క్యాచ్ ఇచ్చేసిపోయాడు. 6 బాల్స్లో 6 రన్స్ కొట్టాడు. అండ్ ఇషాన్ కిషాన్ కూడా సేమ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. అప్పుడు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో నికోలస్ పురాన్కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. ఫస్ట్ బాలే డక్అవుట్ అయిపోయాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ ట్రావిస్ హెడ్ వచ్చేసి కొద్దిగా పార్ట్నర్షిప్ అనేది ముందుకు తీసుకెళ్లారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కొడుతున్నాడు కానీ అవి అస్సలు టైం అవ్వడం లేదనమాట. 28 బాల్స్లో 32 రన్స్ చేశాడు, 2 4లు మాత్రమే కొట్టాడు. అండ్ ట్రావిస్ హెడ్ వచ్చేసి 28 బాల్స్లో 47 రన్స్ చేశాడు. అండ్ 5 4s 3 6s అనమాట. అండ్ క్లాసెన్ కూడా అంతే అనమాట. క్లాసెన్ అయితే తనంత దురదృష్టం ఎప్పుడే కానీ ఎవరికే కానీ ఉండదు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఒక స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు అనమాట. అది కూడా బౌలర్కి లెఫ్ట్ సైడ్, లైక్ లెఫ్ట్ సైడ్ కొట్టింటే లెఫ్ట్ సైడ్ బాల్ ఇట్లా పట్టుకునే పోతే అది లెఫ్ట్ సైడ్ తగిలి రైట్ సైడ్కి వచ్చి వికెట్స్కి పడింది అనమాట. అంత దురదృష్టం అనేది ఏ బ్యాట్స్మెన్కి ఉండదు అనమాట. రన్అట్ అయిపోయాడు. 17 బాల్స్లో 26 రన్స్ చేశాడు, 2 4లో 1 6. అదే 10th ఓవర్లో ఉన్నాడు. నేను చూస్తూనే ఉన్న మ్యాచ్, ఇంకొక 4 ఓవర్స్ ఆడితే మాత్రం 15th ఓవర్ నుంచి 6s కొట్టడం స్టార్ట్ చేస్తాడనేసి. కాకపోతే అది యూజ్డ్ పిచ్ కదా, అది కొద్దిగా స్లో అయింది పిచ్ అనేది. సెకండ్ బ్యాటింగ్ అప్పుడు మళ్ళీ అది బ్యాటింగ్ అనుకూలించింది అనమాట. అండ్ అభినవ్ మనోహర్ 6 బాల్స్లో 2 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ కమిన్స్ వస్తేనే 3 6s కొట్టాడు అనమాట. అండ్ ఒకటి పుల్ షాట్ కొట్టడం అని, అప్పర్ కట్ కొట్టడం కానీ ఆఫ్ సైడ్, అండ్ ఇంకో లాగి కొట్టడం కానీ. అది అవుట్ అయిన బాల్ కూడా లేట్ కట్ ఆడింటే బాగుండదు అనుకుంటా నాకు తెలిసి. అండ్ ముందుకు వెళ్తూ బ్యాట్ ఇట్లా పెట్టాడు అనమాట. అది క్యాచ్కి వెళ్ళింది. అదే నిలబడి ఇట్లా కట్టు కొట్టింటే మాత్రం ఖచ్చితంగా అది బౌండరీ వచ్చేది నాకు తెలిసి. అండ్ హర్షల్ పటేల్ 11 బాల్స్లో 12 రన్స్ చేశాడు. అండ్ ఇంకా షమి సిమర్జిత్ వచ్చేసి ఇంకా వాళ్ళందరూ 1 రన్ 3 రన్స్ మాత్రమే వేశారు. అండ్ LSG బౌలింగ్ని ఒప్పుకోవచ్చని చెప్పేసాను కదా అప్పుడే. వాళ్ళకున్న రిసోర్సెస్తోనే మంచి బౌలింగ్ చేంజెస్ చేయడం కానీ, అండ్ కొత్త బౌలర్ ప్రిన్స్ యాదవ్ అండ్ దిగ్వేష్ వీళ్ళిద్దరూ బాగా బౌలింగ్ చేశారనమాట. కొద్దిగా రన్స్కి వెళ్ళినా కూడా 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చా కూడా దిగ్వేష్ 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ మంచి యార్కర్స్ వేసాడనమాట, వైట్ లైన్ యార్కర్స్ కానీ. అండ్ ప్రిన్స్ యాదవ్ కూడా మంచి బౌలింగ్ వేసాడు అనమాట. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ అంటేనే లార్డ్ శార్దుల్. ఎక్కడున్నా మ్యాజిక్ చేస్తాడండి. ఇండియాలో టెస్టులో కూడా చూసింటాం. అసలు వికెట్ రాలేదు, ఏం చేయాలిరా సామి అన్నప్పుడు ఖచ్చితంగా వస్తాడు. అది దానికే తెలియదు అది ఎట్లా వేస్తాడో బౌలింగ్ కూడా, వికెట్ తీసుకుంటాడు. అట్లా ఈరోజు 4 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. పర్పుల్ క్యాప్ కూడా తీసుకున్నాడు. పర్పుల్ క్యాప్ అండ్ ఆరెంజ్ క్యాప్ 2 కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాయి, LSGలోనే. ఒకటి నికోలస్ పురాన్, ఇంకొకటి వచ్చేసి శార్దుల్ ఠాకూర్. 4 ఓవర్స్లో 34 రన్స్, 4 వికెట్స్. మంచి పర్ఫార్మెన్స్ అనమాట. 8 ఎకానమీతో ఉంది. అండ్ LSG బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం మార్క్రమ్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడండి. మార్క్రమ్ బదులు ఏమన్నా
నాకు తెలిసి జోసెఫ్‌ని తేవచ్చు అనుకుంటా నాకు తెలిసి నెక్స్ట్ గేము. చూద్దాం 2 గేమ్స్ ఫెయిల్ అయ్యాడు. అండ్ ఎక్స్ కెప్టెన్ అనమాట ఎస్ఆర్‌హెచ్‌కి. సేమ్ గ్రౌండే కదా అనేసి మళ్ళీ ఈయన ఏమన్నా ఈ గ్రౌండ్‌లో అయినా ఆడతారేమో అనేసి తీసుకున్నారనుకుంటా నాకు తెలిసి. మరి ఏం పర్ఫార్మ్ చేయలేదు ఇక్కడ కూడా. 4 బాల్స్‌లోనే 1 రన్ చేసి అవుట్ అయిపోయాడు. అండ్ నికోలస్ పురాన్ ఫస్ట్ 20 బాల్స్ స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఒక ఛాన్స్ కూడా వచ్చిందనుకుంటా. నికోలస్ పురాన్ కూడా ఫీల్డింగ్ చేసేటప్పుడు ట్రావిస్ హెడ్‌కి ఒక ఛాన్స్ ఇచ్చాడండి. అది అసలు కావ్య మారాన్ అప్పుడు ఎక్స్‌ప్రెషన్ చూడాలి. ఇంక అంతే ఆమె ఇంకా అయిపోయిందిరా మ్యాచ్ అనేదట్లా చేసిందనమాట. ఆ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నాకనిపించింది అప్పుడు. పక్కకు జరగాలా, వెనక్కెళ్ళాలా అంటూ కన్‌ఫ్యూజ్ అయ్యకుండా క్యాచ్ అనేది వదిలేసాడనమాట. అండ్ బ్యాటింగ్‌లో అయితే దుమ్ము దులిపేసాడనమాట. 26 బాల్స్‌లోనే 70 రన్స్ చేసి 6 4 6 సిక్సెస్. అండ్ మిచెల్ మార్ష్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. 31 బాల్స్‌లోనే 52 రన్స్. అండ్ మిచెల్ మార్ష్ కూడా కొద్దిగా బౌలింగ్ చేస్తే బాగుండు అనిపించింది. బౌలింగ్ చేస్తాడు టీ20లో. వాళ్ళ దేశం తరపున అయితే ఓపెనింగ్ వస్తాడు. కెప్టెన్సీ కూడా చేస్తాడు. కాకపోతే ఆస్ట్రేలియా బోర్డ్ వచ్చేసి తనని బౌలింగ్ చేయొద్దని చెప్పిందంట. చూద్దాం. ఐ మీన్ ఫైనల్ ఆ టైంలో ఏమన్నా బౌలింగ్ చేయొచ్చు. తెలియదు కదా అది. రిషబ్ పంత్ వచ్చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యాడండి. 15 బాల్స్‌లో 50 రన్స్, 1 రన్ మాత్రమే వేసాడు. అండ్ ఆయుష్ బదోని 6 బాల్స్‌లోనే 6 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఒక 4 మాత్రమే వేసాడు. యాడమ్ జంపో బౌలింగ్‌లో అవుట్ అయిపోయాడనమాట. అండ్ డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ గేమ్ ఫినిష్ చేశారు ఇంకా లాస్ట్‌లో. అబ్దుల్ సమద్ కూడా ఎస్ఆర్‌హెచ్ ఎక్స్ బ్యాట్స్‌మెనే కదా. 8 బాల్స్‌లోనే 22 రన్స్ చేశాడు. ఒక 2 4లు, 2 6లు ఏమో చేశాడు. అండ్ ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం అందరూ ఎక్స్‌పీరియన్స్ బౌలర్లే అనమాట. లైక్ షమి గానీ, షమి ఆబ్వియస్లీ ఇండియన్ టీమ్‌లో ఉంటాడు. అండ్ జాంపా ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా టీమ్‌లో ఉంటాడనమాట. అందరూ ఎక్స్‌పీరియన్స్ బౌలర్లే అనమాట. హర్షల్ పటేల్ కూడా ప్లేయింగ్ లెవెన్‌లో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట ఇండియా టీమ్‌లో కూడా. అండ్ మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, జాంపా అందరూ ఎక్స్‌పీరియన్స్ బౌలర్లు. అవతల చూసుకుంటే అస్సలు ఒక్కరు కూడా టీమ్‌లో ఉండే ఛాన్సెస్ ఉండవనమాట. లాస్ట్‌కి రవి బిష్ణోయ్ కూడా పక్కనుండే కాలాలు చాలా ఉన్నాయన్నమాట ఇండియా టీమ్‌కి. లైక్ ఇండియన్ టీమ్‌లో కుల్దీప్ యాదవ్ ఉంటాడు. సేమ్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ అంటారు కాబట్టి కుల్దీప్ యాదవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కుల్దీప్ యాదవ్‌నే తీసుకుంటాను. అక్షర్ పటేల్, జడేజా. ఇంకా రవి బిష్ణోయ్ వచ్చేసి పక్కనే ఉంటాడనమాట. అలా పేరు, ఊరు తెలియనోళ్ళని పెట్టుకొని ఎల్ఎస్జీ వచ్చేసి మ్యాచ్ గెలిచింది కాబట్టి వాళ్ళని ఒప్పుకోవచ్చనమాట దీనికైతే. చూద్దాం ఇంకా రాబోయే మ్యాచెస్‌లో ఇంకా ఎన్ని గెలుస్తారో ఎల్ఎస్జీ. ఫస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సింది. లాస్ట్‌లో అశుతోష్ శర్మ లాక్కెళ్ళిపోయాడు గేమ్‌నైతే. థ్యాంక్ యూ గైస్. ఇది ఇవాల్టి వీడియో. ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మాత్రం నన్ను ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూస్తాను నేను కూడా. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట నేను కూడా. థ్యాంక్ యూ గైస్.